ఇక ఆంధ్ర ఒరిస్సా ఘాట్ రోడ్ లో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుండి జైపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగగా డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. సడన్ గా బస్సు నిలిపివేయడంతో భయాందోళనలతో ప్రయాణికులు బస్సు నుండి కిందకు దిగిపోయారు. పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ప్రమాదం చోటు చేసుకోగా సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర ప్రసాద్, చెప్పండి, ప్రమాదం అసలు ఎలా జరిగింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింగ్. ప్రధానంగా మనం చూసినట్లయితే విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒరిస్సా ఆర్టీసీ చెందినటువంటి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం ఒక్కసారి ఉరికి పడేలా చేసి ఇటీవల కాలంలో ఈ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సమాచారం చేసినట్టు అసలు ఏం జరిగింది, ఎవరికైనా ప్రమాదం జరిగిన ఆందోళన అనేటువంటి అందరి నుండి కొన్ని నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఎవరికి ఏమి కాలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 20 మందికి పైగా ప్రయాణికులు అందరూ బస్సులో ఉన్నట్టుగా తెలుసుకుంది. బస్సు ప్రమాదం ఎలా జరిగిందో ప్రాథమికంగా ఇంకా కారణాలు ఏంటని తెలియరాలేదు. అయితే ఎప్పుడైతే ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ వాళ్ళు అప్రమత్తమై ప్రయాణికులు కింద దిగేటువంటి సహకరించడం జరిగింది. వీరందరూ కూడా ప్రయాణికులందరూ కూడా రోడ్డు మీదకి దిగిన తర్వాత బస్సు అనేటువంటి ఇంకా కాల్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ దృశ్యాన్ని కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. మరోవైపు సాలూరు ఫైర్ సిబ్బందికి సంబంధించిన సమాచారం అందించడంతో వాళ్ళు కూడా అక్కడ ప్రమాద స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ బస్సు అనే ప్రమాదం అనేటువంటి ఒక్కసారిగా అందరినీ ఉరికిపడేలా చేసింది. ఎవరికైనా ప్రమాదం చోటు చేసుకుందని ఇటీవల కాలంలో బస్సులకు ఏదైతే కర్నూలు ఘటన చోటు చేసుకున్న అనంతరం కూడా బస్సులను తరచుగా కూడా ఈ అధికారులు అనేటువంటి వాటిని పరిశీలించి వాటికి చర్యలు కూడా తీసుకుని ఎవరైతే సరైనటువంటి పరిస్థితుల్లో వాటిని చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ బస్సుతో ఒరిస్సా ఆర్టీసీకి చెందినటువంటి బస్సు కావడంతో అటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఈ కర్నూలు ప్రమాదం అనంతరం ఎటువంటి చర్యలు ఉన్నాయని మనం తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఒక ప్రమాదం నుంచి అయితే ప్రయాణికులందరూ కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉండడంతో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రమాదం ప్రజలైతే సురక్షితంగా ఉండాలని మనం చెప్పచ్చు. ఫైర్ సిబ్బంది అయితే దీనికి సంబంధించి మంటలను అదుపు చేసేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.